థ్యాంక్ యూ సార్. నేను ఆపలేదు, అదే ఆగింది. లిఫ్ట్ ఇస్తున్నారు అనుకున్నాను. ఓకే, నెడితే ఇస్తాను. ఒకే సీట్ ఉంది, ఇద్దరు అడ్జస్ట్ అవుతారా? ఎలాగో లవర్సే కదా, కూర్చోండి. అదేంటి అలా అన్నారు? వావ్, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. పైగా ఒకరిచే ఒకళ్ళు సంఖ్యలు ఇచ్చినట్టు గట్టిగా పట్టుకున్నారు. త్వరగా కూర్చోండి. లక్కీగా ఇంజిన్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగిపోతే స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ కమిషనర్ ఆఫీస్ కండి. ఓ, అర్థమైంది. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, పేరెంట్స్ ఒప్పుకోలేదు, పోలీస్ హెల్ప్ తీసుకోవాలనుకున్నారు, అంతే కదా? am I right? జానీ ఈజ్ ఆల్వేస్ రైట్. మళ్ళీ ఆగింది ఏంటి సార్? ఆగలేదు, నేనే ఆపాను. ఎలాగో ఒక అరగంట అయితే రేడియేటర్ హీట్ ఎక్కుతుంది, వాటర్ పోయాలి, అందుకని. హ్యాండ్ బ్రేక్ పని చేయదు, మీరు వెళ్ళి తీసుకొస్తారా? షూర్. ఒక వాటర్ కి ఇద్దరు దేనికి? ఓ సరే సరే సరే, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. हम दोनों दो प्रेमी दुनिया छोड़ चले, जीवन की हम सारी रस्में तोड़ चले। ए बाबू कहाँ जाइबो रे? हम दोनों दो प्रेमी दुनिया छोड़ चले, ఓకే, जीवन की हम सारी रस्में तोड़ चले। నిన్ను చూస్తే చాలా జలసిగా ఉందయ్యా. ఒక్క నిమిషం కూడా అమ్మాయి నిన్ను వదిలిపెట్టి ఉండలేదంటే యు ఆర్ సో లక్కీ. సార్ కాస్త ముందు చూసి నడుపుతారా? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ముందు ఆ అమ్మాయిని మీరు ప్రేమించారా, ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించిందా? మళ్ళీ ఆపారేంటి? నేను ఆపలేదు, అదే ఆగింది. చెప్పానుగా, నీళ్లు పోయాలి. అక్కడ రేడియేటర్ ప్రాబ్లం, ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ప్రాబ్లం. తీసుకోండి. అదిగో మళ్ళీ ఇద్దరు తిరుగుతున్నారండి. సరే సరే సరే, అర్థమైంది. వాట్ ఏ రొమాంటిక్ పెయిన్. Para mi mamita que me quita mi bombón. అరే, ఎక్కడైనా అమ్మాయి చుట్టూ అబ్బాయి తిరగటం చూశాను గాని అబ్బాయి చుట్టూ అమ్మాయి తిరగటం ఇదే చూడటం. ఎంత లక్కీ ఫెలో అయ్యా నువ్వు. పెళ్లి కాక ముందే ఇలా ఉన్నారంటే పెళ్ళైన తర్వాత నా స్వామి రంగా. భగవంతుడా, మేము దిగిపోయాక ఏ ట్రక్కో లారీయో గుద్దాలి. వీడక్కడికక్కడే ముక్కలు ముక్కలే చావాలి. చూడండి, వాడి చెత్తబాగుడు మీరేం పట్టించుకోకండి. ముందు మన పని ఇంపార్టెంట్.